వీడియో చూసే ముందు నా చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో దయచేసి పూర్తిగా చూడండి. కథ ఏం చెప్తుంది అనే విషయాల గురించి మనసు విప్పి ఇందులో మాట్లాడుకుందాం. ఈ మాట చాలా లోతుగా ఉంటుంది. ఐ నో ఇది కొంచెం కొందరికి కోపాన్ని కూడా కలిగించవచ్చు ఈ మాట. కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నా ఫ్రెండ్స్‌లోనే ఎంతో మంది నరకం చూస్తున్న వాళ్ళని చూశాను కాబట్టి అంటున్న మాట ఇది. ఆస్తులు పంచకుండా పోయారు అని ఏడ్చే కొడుకులు, బిడ్డలు ఉన్నారు కానీ బతికుంటే నెల జీతం పంపేవాడు అని ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారా? 3 BHK సినిమాలో ఒక బాధ్యత గల తండ్రి ఒక లక్ష్యం పెట్టుకొని తన ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అయినా కూడా కాలం కలిసి రాదు. మారుతున్న సమాజం ఈ కొత్త టెక్నాలజీకి అలవాటు పడుతూ పోరాటం చేయాల్సిందే అనే విషయాన్ని గాని అంత బాధ్యతగా ఉంటేనే పనులవ్వట్లేదు ఇక్కడ. అండ్ అలాంటి క్యారెక్టర్ చేసిన శరత్ కుమార్ తన పాత్రలో జీవించేశారని చెప్పాలి. ఇక ఫ్యూచర్ మీద అసలు క్లారిటీనే లేక క్షణిక ఆనందాల కోసం కొన్ని అలవాట్లలో పడి తన జీవితంతో పాటు కుటుంబంలో ప్రతి ఒక్కరిని ముఖ్యంగా కన్న కొడుకుల భవిష్యత్తుని నాశనం చేసే తల్లిదండ్రులు లేకపోలేరా? అదే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ఐశ్వర్య జీవితం ఏమైందో చూపిస్తుంది. తన లైఫ్ ను కోల్పోతుంది కేవలం తన తండ్రి సరిగా లేకపోవడం వల్ల. ఇలాంటి ఎన్నో మంచి మంచి సీన్లు సినిమాలో కోకొల్లలుగా ఉన్నాయి. ఇది మన సినిమా, మన జీవితంలో జరిగేవే ఇవన్నీ. నిజంగా చాలా మాట్లాడాలనుంది ఈ సినిమా చూశాక. కొడుక్కి బాధ్యతతో పాటు ధైర్యం చెబుతూ తన చదువు కోసం, తన ఫ్యూచర్ కోసం లక్ష్యాలు త్యాగాలు చేసే ఒక తండ్రి పాత్ర నాకు చాలా చాలా నచ్చింది. అదే విధంగా తండ్రి తన కోసం పడుతున్న బాధలు చూసి కుటుంబం కోసం ఇంత చేస్తున్న తండ్రికి నేనేం చేయలేకపోతున్నా అని బాధపడే కొడుకు క్యారెక్టర్ సిద్ధార్థ్ విషయంలో కూడా చాలా కనెక్ట్ అయ్యాను నేను. ఒకరి బాధ ఒకరు అర్థం చేసుకుంటేనే కదా అది కుటుంబం. అంతేకాని బాధ్యతగా లేకుండా ఒక తండ్రి ఉంటే తన లోపాలను కొడుకుల మీద బాధ్యతలుగా రుద్ది కనీసం మోరల్ సపోర్ట్ కూడా కొడుకుకి ఇవ్వకపోతే, ప్రేమ అనేది ఆ తండ్రి కొడుకు మీద చూపించకపోతే, ఎంతసేపు నెలాఖరికి డబ్బు అని కొడుకును పీడించుకు తింటూ ఉంటే ఆ కొడుకు బాధ ఎలా ఉంటుంది? అవును, బాధ్యతలు పంచుకోవడం కొడుకు ధర్మమే. కానీ కొడుక్కి బాధ వస్తే తండ్రి తప్పించుకుంటే ఆ కొడుకు ఏం చేయగలడు? ఎలా సాధించగలడు? ఏం చేయగలడు? బాధ్యతలతో పాటు నేనున్నాననే ధైర్యం, నువ్వు చెయ్యగలవు అనే మోరల్ సపోర్ట్, నాలా నువ్వు అవ్వకూడదు అనే భయం ఇవ్వగల తండ్రులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకొని నోరు మూసుకుని పనిచేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్న కొడుకులు ఎంతమంది లేరు? ఇంట్లో భారం కాకూడదని ఒక్క రూపాయి కూడా ఇంట్లో వాళ్ళని అడగకుండా వాళ్ళ జీవితాన్ని నెట్టుకొస్తున్న కొడుకులు మాత్రం లేరా? ఎస్, ఈ సినిమా అందుకు నాకు బాగా నచ్చింది. సినిమా మొత్తం కూడా ఇల్లు చుట్టూ మాత్రమే తిరుగుతుంది అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటు అవుతుంది. ఇల్లు అనే ప్లాట్ లైన్ తీసుకుని ఒక మధ్యతరగతి కుటుంబంలో వచ్చే సమస్యలన్నీ చూపించాడు దర్శకుడు ఈ సినిమా ద్వారా. ఇల్లు కొనేద్దాం అని చూసిన ప్రతిసారి ఏదో ఒక సమస్య. ఒక హాస్పిటల్ ఖర్చు చాలదా ఉన్నదంతా ఊడ్చుకుపోవడానికి? కూతురు పెళ్లి చాలదా లేనిది మీద పడ్డానికి? ఆ విషయాలు చాలా క్లియర్గా చూపిస్తాడు దర్శకుడు. స్టార్టింగ్ నుంచి లీనమవుతూ వస్తూ ఉంటాం సినిమాలో. ఇంకా పాత్రలతో కూడా అలాగే లీనమవుతూ వస్తూ ఉంటాం. ఇంకా కుటుంబంలో ఒకరి గురించి మాట్లాడాల్సి వస్తే మిగిలిన వాళ్ళు ముగ్గురు నలుగురు కూడా ఎలా మాట్లాడుకుని సర్ది చెప్పుకుంటారు అనే విషయాన్ని కూడా బాగా చూపించాడు. ఇక అప్పటి వరకు తెలుగు మీడియంలో చదివిన వాడు ఇంగ్లీష్ కళాశాలలో లోకం పోకడ కోసం లక్షలు పోసి చదివిస్తే, అది పాలుపోక మార్కులు తక్కువ వస్తే లక్షలు పోసి ఇంజనీరింగ్ చదివిస్తే అందులో కూడా గెలవలేక ఉద్యోగం సంపాదించుకోలేక ఒక అబ్బాయి పడే నరక యాతన ఈ సినిమా ద్వారా చూపించాడు. ఎంత చేసినా కాలం కలిసి రాకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలం చెప్పండి? ప్రతిసారి అడ్జస్ట్ అయ్యి బతకడం, ప్రతి అవమానానికి కుంగిపోవడం, నోరు విప్పి తండ్రికి చెప్పుకోలేకపోవడం, చెప్పుకోకపోయినా తండ్రే అర్థం చేసుకొని నేనున్నానని ధైర్యం చెప్పడం, ఇవన్నీ కూడా నన్ను చాలా బాగా హత్తుకున్నాయి. ఇంతవరకు ఫస్ట్ హాఫ్ అయితే, ఇక సెకండ్ హాఫ్లో ఎలాగైనా ఇల్లు తీసుకోవాలి అనుకుంటున్న ఆ కుటుంబం వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ఓటమే చూస్తూ వస్తుంది. పరిస్థితులు అనుకూలంగా ఎందుకు ఉండడం లేదు అంటే మారుతున్న సమాజంతో పాటు మనము ఎంతో మారాల్సిన అవసరం ఉందనే విషయాన్ని, ఆ అంశాన్ని ఈ సినిమా ద్వారా బాగా చూపించాడు. మేనేజర్లు వాళ్ళ ఈగో కోసం ఎంప్లాయీస్ ని ఎలా టార్చర్ చేస్తున్నారు. సరే, వాళ్ళకు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి మేనేజర్లకు కూడా. కానీ ఒక్క మాటతో ఈగోకి వెళ్తారనే మాట నిజం కాదా? తన చుట్టూ ఉండే ఈఎంఐలు, ఇల్లు కోసం లోన్ తీసుకోవాలనే ఆలోచన, ఇవన్నీ ఎంత కట్టిపడేస్తాయి. ఎవడో ఒకడొచ్చి ఇది చదువు, ఇదే చెయ్యి, ఇవన్నీ విషయాలు కూడా ఇది మంచి చేస్తుంది నీకు అని చెప్పేస్తే అందులో ఎంత నిజం ఉంది అని ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు మధ్యతరగతి కుటుంబాలు. మళ్ళీ సఫర్ అయ్యేది కూడా మనమే. నచ్చింది చేస్తేనే మనం హ్యాపీగా ఉంటాం, ఫ్యూచర్ గురించి మాత్రమే ఆలోచిస్తూ బ్రతకడంలో, ప్రజెంట్లో బ్రతకడాన్నే మనం కోల్పోయాము అనే మాటలు చాలా బాగా సీన్స్ ద్వారా కన్వే చేయగలిగాడు దర్శకుడు. గొప్పింటి సంబంధమని బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే
ఆళ్ళు డబ్బుంది అన్న పొగరే చూపిస్తారు గానీ, ప్రేమనెలా చూపిస్తారు? సరే ఇది అందరూ విషయంలో ఉంది అనడం లేదు. కొందరు. ఆ విషయాన్ని కూడా గొప్పగా చూపించగలిగాడు. ఒక సీన్‌లో కూతురుగా నటించిన ఆమె అయితే సూపర్‌గా నటించింది. ఇక సిద్ధార్థ్ అయితే ఇరగదీశాడని జెప్పాలి. ఇక ఈ రోజు ఉన్న విలువలు మళ్ళీ కొన్నేళ్ల తర్వాత అలాగే ఉండవు. పెరుగుతూ వస్తూ ఉంటాయి. ఇల్లైనా, జాగలైనా. ఇంక చివరగా కొన్నేళ్ల కల, ఎన్నో త్యాగాలు, నెల నెలా లెక్కలు వేసుకోవడం, ఎక్స్‌ట్రా అవర్స్ డ్యూటీ చేయడం, పొదుపు చేసుకోవడం, వెరసి ఇల్లు కొనాలి అనే కల, ఇల్లు గొప్పతనం ఎమోషనల్‌గా బాగా చూపించగలిగాడు దర్శకుడు. 3 BHK ఒక మంచి విలువలు చెప్పే సినిమా. అర్థవంతమైన సినిమా. ఏ సీన్ కూడా అతికిచ్చినట్లు అస్సలే ఉండదు. నిజంగా అనుభవించి దగ్గరుండి చూసినట్టు తీయగలిగాడు దర్శకుడు ఈ మధ్యతరగతి జీవితాల గురించి. ప్రతి పాత్ర కూడా అద్భుతంగా నటించారు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆ కుటుంబంలో కలిసిపోయి చూస్తూ ఉంటాం సినిమాని. తప్పకుండా చూడండి. అండ్ ఫైనల్లీ ప్రేమ చూపిస్తూ, మోరల్ సపోర్ట్ చేస్తూ, బాధ్యతగా ఉండే తల్లిదండ్రులు మీకు గనక ఉంటే, ఆ నాన్న గనక మీకు గన ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎంత నరకం చూస్తున్నారో అబ్బాయిలు, అలాంటి వాళ్ళు మీ సిట్యుయేషన్స్ కామెంట్ ద్వారా తెలపండి. చూద్దాం ఎంతమంది ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నారు, ఎలాంటి గొప్ప తల్లిదండ్రులతో ఉన్నారు అని. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పాయింట్ ఆఫ్ వెంకీ.